అసలు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం ఏం ఉండనే కావచ్చు. అవన్నీ ఉంటే వాళ్ళు ఎందుకు దొంగలు అవుతారు కానీ కదా. కాదు, మంది కొంపల ముంచి ఏం బాగుపడతారోలా దొంగ సొమ్ము తింటే ఏమన్నా బరకతుంటుందా కథ కానీ. దొరికితే జైల్లో పడతామని ఎరుకున్నా కూడా ధైర్యంగా దొంగతనాలకు తెగబడుతురు. ఏం మనుషులో ఏం పాడో ఆగో. ఈ దొంగలు పాడుగాను గిట్ల తయారైతురేందువల్ల అసలు దేవులను కూడా దోకా చేసి వాడేస్తురు. గా పెద్దపల్లి జిల్లా మారేడుగొండ ఊర్లే రేణుక ఎల్లమ్మ గుడి ఉన్నది. అమ్మవారి గుడి చాలా ఫేమస్, పవర్ఫుల్ దేవతట ఇక్కడ. అయితే ఇగో వీడు చూడు, నడ్యాం రాత్రి ఎల్లమ్మ గుడికి వచ్చిండు. సరే వచ్చినోడు వచ్చినట్టు అమ్మవారికి దండం పెట్టుకోవాలనా, కానీ వీడు వచ్చింది మోకెతాందుకు కాదు. ఇక చూడురి వీనేశం. చూసినవా, ఇక వీడిని ఎట్లా దాన్నాలే చెప్పురి. మంచిగా హుండి ఎత్తుకుపోయి దాన్ని వగలగొట్టి అందులో ఉన్న పైసలన్నీ ఎత్తుకుపోయిండు. పాపం అమ్మవారికి భక్తితో నించిన కానుకలను ఈ దొంగని పాలైపోయా. కాదు, ఈ దొంగలకు దేవుడు అంటే భక్తి లేకుంటే బాయ్ గాని భయం కూడా ఉంటలేదేంది. అమ్మవారినే మోసం చేసిన ఈ దొంగను దొరకబట్టి ఈపు చింతపండు చేయాలని ఊరోళ్ళు డిమాండ్ చేస్తాండు. పెద్దపల్లి జిల్లాలో ఆ దొంగల గట్ల చూసుకోపోయిరా, ఇటు ఆంధ్రాలో చూడురిగా. షెడ్డింగ్ ఆగట. వీళ్ళు షెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేసుడు వీళ్ళ స్పెషాలిటీ. తిరుపతిలో తిరుగుతురు, ఒక ఇంట్లోకి వచ్చి ఇగో గిట్ల కళాపోషణ చూయించారు. అటెంక గాయబైపోయారు. వీళ్ళ లలిత కళలన్నీ సీసీటీవీలో పడ్డాయి. వీళ్ళను దొరకబట్టే పని పెట్టుకున్నారు పోలీసోళ్ళు. ఇగో గిట్ల మోపారు దొంగలు.